ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనము మలాకీ గ్రంథం ఉపోద్ఘాతం వినబోతున్నాము. పాత నిబంధన మొత్తానికి ఈ గ్రంథంతో తెరపడిపోతుంది. మెస్సియా రాకడను గురించి ప్రకటించిన అనేక మంది ప్రవక్తల శ్రేణిలో మలాకీ చివరివాడు. 1000 సంవత్సరాలుగా మెస్సియా రాకడ ప్రవచనాలు ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగాయి. మలాకీ చిట్టచివరి ప్రవక్త. ప్రవక్తల కంఠాల సమ్మేళనంలో మలాకీ కంఠం చివరిది. ప్రభువు రాకడను చాటి చెప్పే ప్రవక్త, వక్త, ప్రభువు నోటి బూర మలాకీ. మలాకీ అనుకొని ఉంటాడో లేదో, అతని తరువాత 400 సంవత్సరాలకు బాప్తిస్మకుడైన యోహాను. మలాకీ చిట్టచివరి పాత నిబంధన ప్రవక్త అయితే, బాప్తిస్మకుడైన యోహాను కొత్త నిబంధనలో మొదటి ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త. మలాకీ వ్యక్తిత్వం విలక్షణమైంది, విచిత్రమైంది. ఇతని సందేశంలో సునిశితమైన హాస్యం ఉంది. కొన్ని మాటలు ఘాటుగా నర్మగర్భంగా ధ్వనిస్తాయి. ప్రవక్తలందరిలో కొంచెమో గొప్పో కొంత హాస్యం లేకపోలేదు. దాన్ని గుర్తించని వారు బైబిలు సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోని వారే. మలాకీ దేవుని సందేశకుడు, బోధకుడు, వార్తావహుడు. అసలు మలాకీ అనే పేరుకు అర్థమేమిటనుకున్నారు? మలాకీ అంటే నా సందేశకుడు, నా దూత. అంటే ఇతడు దేవుని స్వంత సందేశకుడు, నా సువార్తికుడు అని ప్రభువు చెప్పినట్లే ధ్వనిస్తోంది ఇతని పేరు. మలాకీ అంటే దూత. దేవుడు పంపగా వెళ్లి దేవుడు చెప్పమన్నదే చెప్పే దూత. అతని దౌత్య పరిచర్యలో అతని పేరు సార్థకమైంది. గ్రీకు భాషలో ఏంజెలోస్ అంటే వార్తావహుడు, దూత అని అర్థం. దేవుని దూత మనిషి అయి ఉండవచ్చు, లేదా పరలోక దూత అయి ఉండవచ్చు. మలాకీ మనిషే, నీలాంటి నాలాంటి మనిషే. మలాకీ పుట్టుపూర్వోత్తరాలు మనకు అంతగా తెలియవు. చిట్టచివరి ప్రవక్తగా పాత నిబంధనలో మలాకీకి అధిక ప్రాధాన్యమున్నది. నిజమే, మలాకీ దేవదూత అంత చలాకీగానే మాట్లాడాడు, పనిచేశాడు. ఇతడు సందేశకుడు అన్నాము గనుక ఇతని సందేశం మనకు ముఖ్యం. పోస్ట్ మ్యాన్ తెచ్చే ఉత్తరం నీకు ముఖ్యం. టెలిగ్రామ్ తెచ్చి ఇచ్చిన వ్యక్తి పుట్టుపూర్వోత్తరాలు అడుగుతూ కూర్చుంటావా? త్వరగా ఆ టెలిగ్రామ్ తీసుకుని దాన్ని చదువుకుంటావు. అది అందించిన వ్యక్తి ముఖంలోకి కూడా చూడరు కొందరు. మలాకీ వార్తావహుడు. అతడు తెచ్చిన వార్త నీకు అతి ముఖ్యం. ఉదాహరణకు మార్కు సువార్తను చూడండి. ఈ సువార్తలో యేసు ప్రభువు యొక్క వంశావళి చెప్పబడలేదు. 4 సువార్తలలో ప్రతి సువార్తికుడు యేసుక్రీస్తును ఒక ప్రత్యేకమైన విధంగా ప్రకటించాడు. మత్తయి యేసును రాజుగా చూపాడు. ఆయన రాజైతే దావీదు వంశీకుడై ఉండాలి. అందుకే మత్తయి తన సువార్తారంభంలో వంశవృక్షాన్ని మనకు తెలియపరిచాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటూ ఈ సువార్తను మత్తయి ప్రారంభించాడు. యేసు దావీదు కుమారుడు అనే అంశం ఈ సువార్తకు కీలకం. అయితే మార్కు సువార్త యేసును దేవుని సేవకుడుగా ప్రకటిస్తున్నది. మార్కు అందుకే యేసు వంశవృక్షాన్ని రాయలేదు.
సేవకుడు అన్నప్పుడు అతడు పని ఎలా చేస్తున్నాడు అనేది ముఖ్యం. పని మనిషి పనిని గదా మనం చూచేది. యేసు ప్రభు చేసిన పని ఎంత సమగ్రం, ఎంత పరిపూర్ణం, ఎంత అందమైనది, ఎంత ఆకర్షణీయమైనది. వార్తావహుని కంటే వార్త ముఖ్యం. అది సంగతి. మలాకీ గ్రంథంలో సందేశకుణ్ణి మరుగుపరచి దేవుడు సందేశాన్ని మనకు ప్రకటిస్తున్నాడు. ఇంతకు మలాకీ ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాసినట్లు? కాలం క్రీస్తుపూర్వం 397 కావచ్చు. మలాకీ నెహెమ్యాకు సమకాలికుడు. అలాగే హగ్గయి, జకర్యా అనే 2 ప్రవక్తలు జెరుబ్బాబెలుకు, యెహోషువకు సమకాలికులు. పాత నిబంధనలోని చరిత్ర గ్రంథాలకు నెహెమ్యా ముగింపు, అలాగే పాత నిబంధనలోని ప్రవచన గ్రంథాలకు మలాకీ ముగింపు. ఒకవేళ మలాకీ, నెహెమ్యా తదనంతరం ఈ ప్రవచనాలను రచించి ఉండవచ్చు. మలాకీ సందేశకుడు, అతని సందేశం ముఖ్యం అన్నాం కదా. మలాకీ తన గ్రంథంలో దూత అనే మాట 3 సార్లు వాడాడు. 3 దూతలను గురించి 3 ముఖ్య విశేషాలు బయలుపరిచాడు. 1 మలాకీ 2వ అధ్యాయం 7వ వచనం, యాజకులు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు. వారు జ్ఞానమును బట్టి బోధించాలి. ఈ వచనంలో లేవీని దూతగా మలాకీ పేర్కొంటున్నాడు. ప్రతి సాక్షి, ప్రతి ఉపదేశకుడు, ప్రతి బోధకుడు ప్రభువు దూతే. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు గదా. సంఘపు దూతకు ఇలా రాయి అంటూ ప్రభువు చెప్తే యోహాను రాశాడు. ఈ సంఘపు దూత ఎవరు? సంఘ కాపరే సంఘ దూత. ఆ మాటకొస్తే విశేషార్థంలో సంఘమే దూత, సంఘ కాపరి దేవుని దూత. ఇక 2 మలాకీ మరో దూతను పేర్కొన్నాడు. బాప్తిస్మకుడైన యోహాను దూత, దేవుని దూత. మలాకీ 3వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను. బాప్తిస్మకుడైన యోహానే దేవునికి కొత్త నిబంధన మలాకీ. మలాకీ ముగించిన చోటి నుండి బాప్తిస్మకుడైన యోహాను మరల ఆరంభించి కొంచెం దూరం కొనసాగించాడు. ఇకపోతే 3 నిబంధన దూత అయిన యేసుక్రీస్తు. మలాకీ 3వ అధ్యాయం 1వ వచనం, మీరు వెదకుతున్న ప్రభువు అనగా మీరు కోరే నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడు. ఇడుగో ఆయన వస్తున్నాడని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ నిబంధన దూత, యెహోవా దూత పాత నిబంధన ప్రకారం యేసుక్రీస్తే. అవతారానికి ముందు ఆయన యెహోవా దూతగా కనిపించాడు. మలాకీ గ్రంథం చిన్నదైనా మలాకీ చిన్నవాడేమీ కాదు. విలక్షణమైన పద్ధతిలో వికాసవంతమైన సందేశాన్ని సునిశిత హాస్యంతో జోడించి చెప్పగలిగిన మహాజ్ఞాని. మలాకీ బోధనా విధానం ప్రశ్న జవాబు పద్ధతి. దేవుడు ఇశ్రాయేలును అడిగే ప్రశ్న ముందు చెబుతాడు. దానికి ఇశ్రాయేలు చెప్పే జవాబు ఎలా ఉందో అది తానే చెప్తాడు. ఈ సూటి పోటీ మాట వారి మనస్సాక్షిని చురుక్కుమనేటట్లు గుచ్చుతుంది. అయితే వారి ప్రశ్నలకు ప్రభువు చెప్పే జవాబులను మలాకీ తేటగా సూటిగా చెప్పాడు. మలాకీ ఈ గ్రంథం రాసేటప్పటికే ఎజ్రా చనిపోయాడు. నెహెమ్యా తన పని ముగించి బబులోనుకు తిరిగి వెళ్లి ఉంటాడు. మలాకీని దేవుడు సరైన సమయానికి లేపాడు. యాజకులను ప్రజలను ఉద్దేశించి మలాకీ చాలా ఖండితంగా మాట్లాడాడు. దేవుని తీర్పును ప్రకటించాడు. వీరి మతం మరీ యాంత్రికమైపోయింది. మతాచారాల మధ్య వారి వాస్తవ భక్తి మృతమైపోయింది. ప్రవక్తలు చూపిన దర్శనం వీరి కన్నులకు మసకగా కనిపిస్తోంది.
దేవుణ్ణి గురించి వీరిలో సణుగు బయలుదేరింది. దేవుని ఆశీర్వాదాలు వెనకబట్టిపోవడానికి కారణం గ్రహించలేని మందమతులైపోతున్నారు. ప్రజల అవిశ్వాస ధోరణి ప్రవక్త హృదయాన్ని కలచివేసింది. యెహోవా దేవుడు ఇశ్రాయేలును ఎంత ప్రేమిస్తున్నాడో మలాకి వివరించాడు. యాకోబు ఏశావుల ఉదంతం మనకు స్ఫురిస్తుంది. యాకోబు సంతతికి కలిగిన ఆశీర్వాదాలెన్నో వారికి జ్ఞాపకం చేశాడు ప్రవక్త. దేవుని ప్రేమను ఈ ప్రజలు నిర్లక్ష్యం చేశారు. వీరి నుండి సరైన ప్రతిస్పందన రావటం లేదు. యాజకులు బలిపీఠాన్ని కలుషితం చేస్తున్నారు. చవకబారు అర్పణలు తెస్తున్నారు. మెస్సియా రాకడ దృష్ట్యా వీరి భక్తి నాణ్యత హెచ్చాలిగాని నానాటికి తీసికట్టు కాకూడదు. దేవుని ఆరాధనలో ప్రజలకు ఉత్సాహము ఉత్తేజము కలగటం లేదు. వీరు తమ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే దేవుని కఠిన శిక్ష శాపము వచ్చి తీరతాయి. యాజకుల ప్రవర్తన ఎలా ఉండాలో ప్రవక్త నిర్దేశించి చెప్పాడు. యాజకులలో ప్రజలలో వైవాహిక నీతి ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. విగ్రహారాధికులతో వైవాహిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. హీబ్రూ స్త్రీలు తమకు జరిగిన అన్యాయానికి దేవునికి మొర్రపెట్టారు. వివాహ వ్యవస్థను దేవుడు ఘనపరుస్తున్నాడు. దేవుడు దానిని పునరుద్ధరించగోరుతున్నాడు. దేవుడు గొప్ప తీర్పరి. ఆయన తీర్పులు నిష్పాక్షికమైనవి, న్యాయసమ్మతమైనవి. దేవుని తీర్పును ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. వారిని శుద్ధి చేస్తాడు. దశమభాగాలు కూడా దేవునికి చెల్లించటం మానేశారు. అంతా అస్తవ్యస్తంగా ఉంది. ప్రవక్త నిష్కర్షగా చెప్పాడు, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెడుతున్నారు. దుర్మార్గులను ఆయన దీవిస్తాడు అనుకుంటున్నారా? న్యాయకర్త అయిన దేవుడు ఏమయ్యాడో ఏమో అంటున్నారా? ఇదెక్కడి విపరీతం? దేవుడంటున్నాడు, నేను ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుతాను. నా శాపం మీ మీదికి రాకుండా అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పుతాడు. రెండో ఏలియా వస్తాడు. యేసు ప్రభువుకు అతడు ఆగమన దూత. మెస్సియా వస్తాడు. అది సువర్ణయుగం. చెత్తా చెదారం అంతా దహించుకపోతుంది. యేసు రాజ్యం వస్తుంది అంటూ మలాకి ప్రజలను మేలుకొలిపాడు. దేవునికి భయపడే వారికందరికీ ఆ రోజున వెలుగు, ఆరోగ్యం, ఆనందం. మలాకి జీవిత విశేషాలు మనకు తెలియవు. ఓబద్యా, హబక్కూకు కూడా ఇంతే. వారి వ్యక్తిగత జీవితాలు చెప్పబడలేదు. మలాకి ప్రవక్తల గ్రంథాలకు తుది పలుకు, తుది ముద్ర అని చెప్పవచ్చు. జకర్యా తరువాత 100 సంవత్సరాలకు మలాకి తన ప్రవచనాలు పలికాడు. ఈ చిన్న ప్రవక్తలు 12. వీరి కాలమంతా కలిపి 4 శతాబ్దాలు. మలాకి కవికాడు. ఇతడు కవిత్వం మాట్లాడడు. ప్రశ్నలు జవాబుల రూపంలో వారి నిజస్థితిని వారిచేతనే ఒప్పిస్తాడు. మలాకి మాటలలో పరిపక్వమైన అనుభూతి ద్యోతకమవుతోంది. ఆదర్శ యాజకుల సౌశీల్యానికి మలాకి చూపిన వాక్చిత్రంలో ఎంతో సృజనాత్మకత కనిపిస్తున్నది. మలాకి 2వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు దేవుడంటున్నాడు, నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమైంది. భయభక్తులు పుట్టించడానికి నేను వాటిని వారికిచ్చాను. గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధిస్తూ దుర్బోధను ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకునేవారై దోషము నుండి అనేకులను తిప్పారు. యాజకులు సైన్యములకధిపతి అయిన యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుంటారు.
వారు జ్ఞానమును బట్టి బోధించాలి. శ్రోతలు, ఈ గ్రంథంలో దైవ సేవ యొక్క విశిష్టతను గురించిన ప్రబోధమున్నది. ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమ ఎంత ప్రగాఢమైనదో చూపబడింది. యాజకుల అనాధ్యాత్మిక ప్రవర్తన గర్హించబడింది. దేవుణ్ణి మహిమపరచని యాజకులకు దేవుడు కఠిన శిక్ష విధిస్తాడు. దేవుని సేవలో స్వార్థానికి తావులేదు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించేవారు తనకు కావాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. అపసవ్యమైన ఆరాధన వల్ల ఇటు యాజకులకు అటు ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందని దేవుడు ఈ గ్రంథంలో ఎన్నెన్నో హెచ్చరికలు చేశాడు. సర్వమానవ సౌభ్రాతృత్వానికి అర్థవంతమైన దైవారాధన ఎంతైనా దోహదపడుతుంది. నిబంధన దేవునికి ఆయన ప్రజలు మనసా వాచా విధేయులై జీవిస్తారు. విశ్వాసుల కుటుంబాలు దేవుని ప్రేమను, ఆయన విశ్వసనీయతను వ్యక్తం చేస్తాయి. భార్యాభర్తల మధ్య, కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నతమ్ముళ్ళు, అక్కా చెల్లెండ్లు దేవుని ప్రేమను తమ పరస్పర సంబంధాలలో చూపుతారు. వైవాహిక వ్యవస్థను దేవుడే ఏర్పరచాడు. అందులో ఆకర్షణ కేంద్రం దేవుడే. దేవుడు మారనివాడు. ఆయన ఎల్లకాలమూ ఒకే రీతిగా ఉన్నాడు. దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకపోగా కొందరు దేవునికి చెందిన దాన్ని దోచుకుంటున్నారు అంటూ ప్రవక్త తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మలాకీ గ్రంథంలో యేసు ప్రభువు నీతి సూర్యుడని చెప్పబడింది. నా నామమందు భయభక్తులు గలవారైన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగచేస్తాయి. ఈ గ్రంథంలో రెండో ఏలియా వస్తాడనే ప్రవచనం ఎంతో ఆసక్తిదాయకమైనది. రెండో ఏలియా అంటే బాప్తిస్మకుడైన యోహానే. మార్కు సువార్త 9వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు ఈ ప్రవచనం నెరవేర్పును యేసు ప్రభువే స్పష్టం చేశాడు. అందుచేత ఈ గొప్ప ప్రవచనం నిర్వివాదాంశం. వారు యేసును ఒక ప్రశ్న అడిగారు. ఏలియా ముందుగా రావాలి అని శాస్త్రులు చెబుతున్నారే, ఇదేమి? అందుకు యేసు అన్నాడు, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెడతాడు అనే మాట నిజమే. అయినా మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరించబడవలెనని రాయబడమేమిటి? ఏలియా వచ్చాడని అతన్ని గురించి రాయబడిన ప్రకారమే వారు తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేశారని మీతో చెబుతున్నాను. ప్రియశ్రోతలు, చూచారా? మలాకీ గ్రంథం ఎంతో భావగాంభీర్యము గల ప్రవచన గ్రంథం. ఈ గ్రంథంలో నుండి మీరు 15 ప్రసంగాలు వినబోతున్నారు. ప్రార్థనాపూర్వకంగా ప్రతి పాఠానికి సిద్ధపడి రండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ప్రేమించాడు కాబట్టి వారిని సంస్కరించడానికి పూనుకున్నాడు. యాజకుల అల్పవిశ్వాసం, అవిశ్వాసం అనేక సమస్యలకు కారణమైంది. సాంఘిక సామాజిక దురన్యాయాన్ని దేవుడు ఏమాత్రమూ సహించడు. దేవుడు 2 సందేశకులను పంపుతానన్నాడు. బాప్తిస్మకుడైన యోహాను ఆగమన దూత కాగా యేసు ప్రభువే అసలైన సందేశకుడు. మతం ముసుగులో చేయరాని నేరాలు చేస్తున్నారు. మీకు తీర్పు దినమున్నది, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ గ్రంథం ముగింపు నిరీక్షణాత్మకమై మనలను ప్రభువు యొక్క రెండో రాకడకు అభిముఖంగా తీసుకువెడుతుంది. మలాకీ గ్రంథం కుటుంబాలకు అమూల్యమైన సందేశం. దేవుడు హవ్వను సృజించిన విధానం ఎంతో మనోజ్ఞమైంది. ఆదాము ప్రక్కటెముకే హవ్వ. అందుకే హవ్వ ఆదాము ప్రక్కనే నిలిచి అతనికి సాటి అయిన సహాయమైంది. అందుకే ఆదాము హవ్వను గురించి ప్రేమగీతిక పాడాడు. నీవు నా ఎముకలలోని ఎముకవు, నరునిలో నుండి తీయబడి నారివయ్యావు. ఈ వైవాహిక సంబంధాన్ని మలాకీ గ్రంథం బలపరుస్తుంది.
వైవాహిక నిబంధన ఎన్నటికీ భంగం కారాదని మలాకీ ద్వారా దేవుడు ప్రబోధం చేశాడు. ఈ గ్రంథాన్ని ముగిస్తూ ప్రవక్త మనకు పరలోక దర్శనం చూపిస్తాడు. కన్నులెత్తి చూడండి, నీతి సూర్యోదయ వేళ. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము కన్నులెత్తి పైకి చూచాడు. దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకుని వచ్చి అన్నాడు, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రాలను లెక్కించటానికి నీ చేతనైతే లెక్కించు, నీ సంతానము అలాగవుతుంది. కీర్తన 84, 11వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. దేవుడైన యెహోవా సూర్యుడు కేడెము అయి ఉన్నాడు. యెహోవా కృపా ఘనత అనుగ్రహిస్తాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.